N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. ఈ నెల 23న రామతీర్థాలు గిరి ప్రదర్శన. విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 23వ తేదీన రామతీర్థాల్లో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి పిలుపునిచ్చారు. దీనివలన సకల దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం దక్కుతుందని తెలిపారు. స్థానిక దర్శనపేటలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు అందించారు. సమావేశంలో శ్రీ రామతీర్థం సేవా పరిషత్ వ్యవస్థాపకులు జ్యోతిప్రసాద్, హిందూ ధర్మ రక్షణ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందివాడి వేణుగోపాల్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. సమరానికి సిద్ధమైన సర్పంచ్లు. రాష్ట్ర పంచాయతీరాజ్ రాష్ట్ర సర్పంచ్లకు ఎంపీటీసీలకు సమానంగా రాజ్యాంగ వ్యతిరేకంగా సచివాలయ సిబ్బందిని సాధికారత గృహసారథుల్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారని, సర్పంచ్లకు నిధులు విధులు అధికారాలు కూడా లేవని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. స్థానిక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సర్పంచ్ల నిధులని దుర్వినియోగం చేసి స్థానంలో రాజ్యాంగేతర శక్తులని వేశారని ఆరోపించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కనుమరుగు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి పూరించిన సర్పంచుల సమర శంకారావం రెండో దశ ఉద్యమంలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తూ ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం టౌన్లోని హోటల్ ఆనంద్ గ్రౌండ్లో సర్పంచుల గ్రామీణ ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొండి వైఖరిని ఖండిస్తూ మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు కేంద్ర ప్రభుత్వం 14-15వ ఆర్థిక సంఘాల ద్వారా రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు పంపించిన 8,629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకొని ఈరోజు గ్రామాల్లోని సర్పంచ్లను నిధులు విధులు అధికారాలు లేకుండా ఉత్సవ విగ్రహాల్లాగా మార్చివేసిందని, దాంతో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక తనను నమ్మి ఓటు వేసి గెలిపించిన గ్రామీణ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మా సర్పంచులు ఎంతగానో మనోవేదన అనుభవిస్తున్నారని, మా సర్పంచుల బాధలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని ఉద్యమాలు పోరాటాలు చేసినా కానీ దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి మా సర్పంచుల మరియు గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పవర్ ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ, మా సర్పంచుల హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ఐక్యమై ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు వై వినోదరాజు, రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి గేదెల రాజారావు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నపు రామకృష్ణ నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ్ యాదవ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్, విజయనగరం జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు కర్రోతి సత్యనారాయణ, విశాఖ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల ముత్యాలు, జడ్పీటీసీ ఈశ్వరరావు, ఎంపీటీసీ చందక చిన్నమున్నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కళ్ళ కన్నా స్వరాజ్యం పల్లి టూరులు అంటే పంచాయతీలు ఎప్పుడైతే బాగుంటావో అప్పుడు రాష్ట్రం బాగుంటుందని కళల కన్నా బాబూజీ మహాత్మా గాంధీ కళలు నెరవేర్చలేదు. గ్రామాల్లో సర్పంచులు గతంలో సర్పంచ్గా వీధుల్లోకి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నా అడిగి తెలుసుకుని చేస్తే గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ సర్పంచి వీధుల్లోకి వెళ్ళి వార్డుల్లోకి వెళ్ళి చూసి ప్రజల సమస్యలు తెలుసుకొని
పనిచేయాలనుకుంటే ఏవైతే నిధులు ఉన్నావో నిధులు అధికారాలు అవన్నీ ప్రభుత్వం కాడ హైజాకింగ్ చేసింది. నిధుల రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుంది. మరి అప్పుడు ఆ పరిస్థితిలో చేయలేక సర్పంచి ప్రజలకి ముఖం చాటేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా మాకు సంఘీభావం తీరుతూ మేమందరం సర్పంచ్ అందరం ఒక అండర్లో పంచాయతీరాజ్ అండర్లో మేమందరం చేస్తున్నాం ఈ ఉద్యమాలన్నీ. కాబట్టి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మేము చేసేటువంటి ఉద్యమాలు ఇంకా తీవ్రతరం తీసుకెళ్తాము. వచ్చే 1వ తారీఖు నుంచి మేము తీవ్రతరం తీసుకెళ్తాము. వారిని ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్లను నెరవేర్చకపోతే మేము ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. హుజూర్ నగర్. రేపు సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. హుజూర్ నగర్లో మరో మంత్రి ఉత్తమ్తో కలిసి గృహ నిర్మాణ శాఖ సమీక్ష అనంతరం ఖమ్మంకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చేరుకుంటారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:45 కూసుమంచి చేరుకుంటారు. అక్కడి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ కానుకలను, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఈ మేరకు క్యాంపు ఆఫీస్ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. తిరుపతిలో వెలిసిన నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు. చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండగా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జిల్లాలోని ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యునికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొత్త వేరియంట్పై అనుమానాలతో అతడి శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి పాటించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కరోనా కొత్త వేరియంట్పై అప్రమత్తమైంది. ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై నేడు సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై జగన్ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పండగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. మరోవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తిరుపతి టీటీడీ కౌంటర్లలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల దగ్గర కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు, కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. కాగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. RT-PCR టెస్టులు పెంచాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది.